లాజరు వెళ్ళేసరికి అబ్రహాం అక్కడే ఉన్నాడు. ధనవంతుడు వెళ్ళేసరికి అబ్రహాము అక్కడే ఉన్నాడు. మోషే అన్నాడు, నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిచిపెట్టు, రాసుకున్నావు కదా అని అడిగాడు. మోషే అడిగాడు, నిర్గమకాండము 32 అడిగాడు, నీ జీవ గ్రంథంలో నా పేరుంది, నేను చూసుకున్నా, తుడిపేయి అన్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంది, అపేక్షించే వారు ఎవరికైనా అది కూడా అందుబాటులో ఉంది అన్నాడు. నా కొరకు ఏ కిరీటం సిద్ధంగా ఉందో కూడా నేను చూసుకున్నాను అన్నాడు. అది నిరీక్షణ, అది విశ్వాసం, అది క్రియలు. అవి వారి క్రియలు ప్రియులరా. పౌలు ఆ మాట అన్నాడు, తిమోతితో అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉందయా అంటాడు. 18:36 యోబు అంటాడు, నా శరీరం చీకిపోయినా నా దేవుడు నేను సజీవుడిగా ఈ భూమి మీదనే నేను చూస్తా, ఆయన దిగొస్తాడు, నేను చూస్తా అంటాడు. 7 అంతల ఆశీర్వాదం తీసుకుంటాడు చివరికి. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యము. యోబు యొక్క శ్రమలు, యోబు యొక్క పరిస్థితి ఒకసారి మనం చూస్తే, ధ్యానం చేస్తే, కుక్కలు నాకుతాయా మనిషిని? కుక్కలు నాకినాయట. అంటే ఏంటి అర్థం చెప్పండి? ఏంటి చెప్పండి? వాటిని తోలే వాళ్ళు కూడా లేరు. తోబుట్టువులే కానీ రక్త సంబంధం భార్య కూడా ఉంది, దూషించి సావరాదు, ఎందుకు బతకడం అన్నది. అంత తృణీకారం పొందినాడు. అతను అంటున్నాడు, నా శరీరం చీకిపోయినా సరే, కుళ్ళిపోయినా సరే, మన్నైన పోయినా సరే, సజీవుడైన నా దేవుని నేను కళ్ళారా చూసారా. ఆత్మలో ఎంత గొప్ప నిరీక్షణ ఉంది అతనికి, ఎంత గొప్ప నిరీక్షణ ఉంది. ఇక మరుక్షణం చనిపోతాడు ఒక వ్యక్తి, మరుక్షణం చనిపోతాడు. అన్నాడు, యేసు నీ రాజ్యమును నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యమును నన్ను జ్ఞాపకం చేసుకో. అయిపోతానే ఉన్నాయి దినాలు, గడిచిపోతానే ఉన్నాయి దినాలు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకుందాము. ఒకసారి నువ్వు ఇంకా వాళ్ళకు దూరంగా ఉన్నావేమో, ఈ యొక్క జీవాహారానికి దూరంగా ఉన్నావేమో, ఈ యొక్క శరీర రక్తాలని తాకకు ముట్టక తీసుకొనుకుంటున్నావేమో. ఎంతకాలం నువ్వు తీర్మానం లేని జీవితం బతకవా?